ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తం ఒక హార్డ్ డిస్క్‌లో 21,000 సినిమాలున్నాయట. 20 కోట్లు సంపాదించాడట. ప్రస్తుతానికి 3 కోట్లు ఫ్రీజ్ చేశామని నేరుగా పోలీసులు చెప్తున్నారు. సజ్జనారు కదా ఆయన. సజ్జనార్ గారు. 1972లో హిస్టారికల్గా రిలీజ్ అయినటువంటి గాడ్ ఫాదర్ మూవీ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన ఓజీ సినిమా వరకు హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు ఉన్నాయి. ఉదయం ఒక సినిమా థియేటర్లో ప్లే అయితే సాయంత్రం కల్లా అది హెచ్డి ప్రింట్తో పైరసీ అనేక వెబ్సైట్లలో అందుబాటులోనికి తీసుకురావటమే ఐబొమ్మ కాన్సెప్ట్. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 21,000 సినిమాలంటే సినీ పరిశ్రమను అటు బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమ ఏ స్థాయిలో కోట్లలో నష్టపోయిందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలోనే నిర్మాతలు కూడా హైదరాబాద్ పోలీసులకు ఐబొమ్మ నిర్వాహకంపై అనేక కంప్లైంట్లు ఇచ్చారు. 6 నెలలుగా ఐబొమ్మ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడైన రవి గురించి సెర్చ్ కూడా కొనసాగింది. ఎట్టకేలకు ఫ్రాన్స్ నుంచి అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి అతన్ని కూకట్పల్లి సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేయటం, ఈ అరెస్టు తర్వాత అతని విచారణలో అనేక అంశాలు బయటపడటం షాకింగ్ అనిపిస్తోంది.